చిన్నప్పుడు పులిబొంగరాల కోసం అత్తయ్య కొంగు వదిలేదాన్ని కాదు హరి. అత్తా అత్తా ఏంటే ఇక్కడ వంట చేస్తున్నానే? అత్తా ఇక్కడున్నావా అత్తా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను తెలుసా? అబ్బో, ఏంటే నీకు పొద్దున్నే అత్త ఎందుకు గుర్తొచ్చింది? మా అమ్మ ఈ రోజు ఇంట్లో ఉప్మా చేసిందత్తా. నీకు తెలుసుగా ఉప్మా నాకిష్టముండదని. అందుకే నువ్వైతే పులిబొంగరాలు చేసి పెడతావని ఇక్కడ తింటానని మా అమ్మకి చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేశాను. పులి పొంగనాలు కావాల్సినప్పుడే నీకు ఈ అత్త గుర్తుకొస్తుందన్నమాట. లేకపోతే ఇటువైపు కూడా రావు, అంతేనా? అదేం లేదత్తా. ప్లీజ్ అత్తా, నా కోసం పులిబొంగరాలు చెయ్యొచ్చుగా. ఇదిగో నేను చేయనే. అత్తా, చేస్తావా లేదా? నాకు పులిబొంగరాలు తినాలనుందని చెప్తున్నాను కదా. సరే చేస్తాను, కానీ ఇదిగో రేపు నువ్వు పెద్దయ్యాక నా కొడుకును పెళ్లి చేసుకుంటావా? నువ్వు రోజూ నాకు పులిబొంగరాలు చేసి పెడితే అలాగే చేసుకుంటానత్తా. ఏంటి, పులి పొంగనాల కోసం నా కొడుకును పెళ్లి చేసుకుంటావా? ప్రేమతో కాదన్నమాట. ఇదిగో నువ్వు మామూలు దానివి కాదే. అత్తా ప్లీజ్ అత్తా, ఆకలేస్తుందత్తా. సరే చేసి పెడతానులే, కానీ ఇదిగో ఇప్పుడు నీకిష్టమైనవన్నీ నేను చేసి పెడతాను. రేపు పెద్దయ్యాక నాకిష్టమైనవన్నీ నువ్వు చేసి పెట్టాలి, సరేనా? సరే అత్తా. నిజంగా చేసి పెడతావా? అత్తా, నేను పెద్దయ్యాక నా కళ్ళజోడు కూడా వస్తుంది కదా, అప్పుడింకా బాగా కనపడతావు. ఇంక నేను బాగా చూసుకుంటాను. నీకు కావలసినవన్నీ వండి పెడతాను. ఓసే పిచ్చి మొద్దు, పెద్దయ్యాక అంటే నువ్వు ముసల్దానివయ్యాక కాదే. నీకు నా కొడుకునిచ్చి పెళ్లి చేశాక నన్ను మహారాణిలా చూసుకుంటూ నాకు నచ్చింది చేసి పెట్టాలి అంటున్నాను. అలాగే అత్తా, చేసి పెడతాను. నువ్వు నా మంచి అత్తవి. ఇదిగో నాకిక్కడ ఒక లంచం ఇవ్వు. ఇదిగో 5 నిమిషాలు వెళ్ళి సోఫాలో కూర్చో. నేను ఇప్పుడే పులి పొంగనాలు చేసుకొస్తాను, సరేనా? సరే అత్తా. ఏమైంది యశోదా? అత్తయ్యతో చిన్నప్పుడు నాకున్న అటాచ్మెంట్ గుర్తొచ్చింది హరి. చిన్నప్పటి నుంచి అత్తయ్య నన్నే నీ భార్యగా తను ఊహించుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు చూసావా, అత్తయ్య నన్ను కోడలుగా వద్దు అనుకుంటోంది. చిన్నప్పుడు నా మీద ఎంతో ప్రేమ చూపించిన అత్తయ్య ఇప్పుడు కోపాన్ని, ద్వేషాన్ని చూపిస్తోంది. హరి, అత్తయ్య మళ్ళీ నాతో ప్రేమగా ఉంటుందంటావా? చూపిస్తుంది, కానీ ఒక పని చేస్తే. ఏంటది? నేనే నీ పాపకి తండ్రి అని అమ్మకి మనం ఒక ఫేక్ DNA రిపోర్ట్ చూపిద్దామా? ఏం మాట్లాడుతున్నావు హరి? అవును యశోదా, ఇప్పుడు అమ్మ ప్రాబ్లం ఏంటి? నువ్వు ఆ బిడ్డని ఎవరితోనో కన్నావు అని. అదే ఆ బిడ్డ నాతోనే కన్నావు అని అమ్మకు చూపిస్తే అప్పుడు అమ్మ ఆలోచనలో పడుతుంది. ఖచ్చితంగా మన పెళ్లికి ఒప్పుకొని తీరుతుంది. నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు హరి. తప్పదు యశోదా, నువ్వు నాకు కావాలి, నీకు నీ బిడ్డ కావాలి. నువ్వు ఆనందంగా ఉండడం నాకు కావాలి. నీకెప్పుడో చెప్పాను యశోదా, నీ బిడ్డ అయినా సరే నా బిడ్డ అని. అందుకే అమ్మను ఒప్పించడానికి ఒకే ఒక చిన్న అబద్ధం ఆడదాం యశోదా, అది కూడా నువ్వు సరే అంటేనే. వద్దు హరి, అత్తయ్యని మోసం చేసి మనం పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అత్తయ్య చాలా మంచిది, అలాంటి తల్లిని నేను మోసం చేయలేను. ఏదో ఒక రోజు అత్తయ్య ఒప్పుకున్న తర్వాతనే మనం పెళ్లి చేసుకుందాం.